గర్భంలో పడకముందు ఆత్మ ఎక్కడుంటుంది? అనగనగా ఆకాశంలో నక్షత్రాల మధ్య ఒక చిన్ని ఆత్మ తిరుగుతోంది. దానికి భూమి మీద మనిషిగా పుట్టాలని ఆశ కలిగింది. కాని దారి తెలియక మేఘాల వెనుక దాక్కుని చూస్తోంది. నల్లని మేఘాలు కమ్ముకున్నాయి. ఇదే సరైన సమయం అనుకుంది ఆ ఆత్మ. వెంటనే పక్కనే జారిపడుతున్న ఒక వర్షపు చినుకులోకి దూకింది. ఆకాశం నుంచి వేగంగా ఆ చినుకుతో పాటు కిందకు దూకుతుంటే ఆత్మకు ఎంతో ఉత్సాహంగా అనిపించింది. ఆ చినుకు వేగంగా వచ్చి ఒక పచ్చని పొలంలో పడింది. ఆత్మ భూమి లోపలికి ఇంకిపోయింది. అక్కడ చీకటిగా ఉంది. కాని పక్కనే ఒక వరి మొక్క వేర్లు కనిపించాయి. ఆత్మ ఆ వేర్ల ద్వారా నెమ్మదిగా పైకి పాకింది. ఆ మొక్క చివరన ఉన్న ఒక వరి గింజలోకి చేరి హాయిగా నిద్రపోయింది. ఎవరూ తనని చూడలేరు. కాని అది ఆ గింజలోనే దాక్కుని సమయం కోసం ఎదురు చూస్తోంది. రైతు పంట కోశాడు. ఆ వరి గింజలు బియ్యంగా మారి వంటగదికి చేరాయి. ఒక యువకుడు అంటే కాబోయే తండ్రి ఆకలితో ఆ అన్నాన్ని తిన్నాడు. అంతే, ఆ అన్నంతో పాటు ఆత్మ ఆ యువకుడి కడుపులోకి ప్రయాణం చేసింది. అక్కడ ఆహారం జీర్ణమై రక్తం ద్వారా ప్రయాణించి చివరికి ఆ పురుషునిలో ఒక శక్తివంతమైన వీర్యం రూపంలోకి మారింది. ఇన్నాళ్లు నిద్రపోయిన ఆత్మకు ఇప్పుడు చైతన్యం వచ్చింది. ఇక చివలి మొదలైంది. ఆ యువకుడు తన భార్యతో ఉన్నప్పుడు ఆత్మ తండ్రి శరీరం నుంచి ఒక్క ఉదుటున తల్లి గర్భంలోకి జారిపోయింది. అంతరిక్షం నుంచి మొదలై వానలో తడిసి మట్టిలో దాగి అన్నంగా మారి తండ్రి ద్వారా ప్రయాణించి చివరికి అమ్మ కడుపులో సురక్షితంగా చేరింది. ఇన్నాళ్లు గాలి గింజలో ఉన్న ఆ జీవుడు ఇప్పుడు ఒక పండంటి బిడ్డగా రూపం దాల్చడానికి సిద్ధమయ్యాడు. ఇది మనం పుట్టక ముందు చేసిన గొప్ప సాహసయాత్ర.